రాములమ్మగా పాపులర్ అయిన విజయశాంతి సినిమాల్లో క్లిక్ అయినట్లు పాలిటిక్స్ లో కలిసి రాలేదు ఆమెకు. తెలంగాణ ఉద్యమ సమయంలో సొంత పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి తర్వాత దాన్ని గులాబీ పార్టీలో విలీనం చేసి అప్పట్లో టీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు. తన స్పీచ్ లో పంచ్ డైలాగులు విసురుతూ మంచి పేరే తెచ్చుకున్నారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో పార్టీలు మారి చివరికి హస్తం నీడకు చేరి ఎమ్మెల్సీ పదవి దక్కించుకోగలిగారు. ఎమ్మెల్సీ పదవి వరించిన నాటి నుంచి ఆమె సైలెంట్ గానే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ప్రెస్టీజియస్ గా తీసుకొని పావులు కదుపుతున్నప్పటికీ రాములమ్మ ఎక్కడా కనిపించడం లేదు. కాంగ్రెస్ లో చేరినప్పుడు బాధ్యతలు ఇస్తే కదా పని చేయాలనిపిస్తుంది అన్న ఆ లేడీ అమితాబ్ ఇంకేమైనా పదవి ఆశిస్తున్నారా? మాజీ ఎంపీ ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. రాష్ట్ర సాధన కోసం పార్టీని అప్పట్లో టీఆర్ఎస్ లో విలీనం చేశారు. కేసీఆర్ కు దేవుడిచ్చిన చెల్లెలు అనిపించుకున్న ఆమె ఆ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అఫ్ కోర్స్ అదే మొదటిసారి చివరిసారి అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత గులాబీ పార్టీలో అనేక అవమానాలు భరించి చివరకు బయటకు వచ్చారు. అదెలా ఉన్నా రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ అనిపించుకున్న రాములమ్మ ఆ ఇమేజ్ తోనే రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ ఏమో కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయ్యాక కూడా ఆమె సైలెంట్ గా ఉండటంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే 2 నెలల ముందు రాములమ్మ కమలం పార్టీ విడిచి మరోసారి హస్తం గూటికి చేరారు. స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా మాట్లాడటం లేదు. ప్రతిపక్షాల విమర్శలపై కౌంటర్స్ ఇవ్వలేదు. అయితే రాజకీయాల్లో ఇక ఆమె పని అయిపోయింది అంటున్న టైంలో ఎవరి ఆశీస్సులు దక్కాయో కానీ సడన్ గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అయ్యారు. ఆ సమయంలో ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు. పార్టీకి దూరంగా ఉన్నారెందుకని అడిగితే మనకంటూ ఏమైనా బాధ్యతలు అప్పగిస్తే కదా పని చేయడానికి అని డైలాగ్ కొట్టారు. ఇప్పుడు తనకు పార్టీ బాధ్యత ఇచ్చింది కాబట్టి బాధ్యతగా పని చేస్తానని చెప్పుకొచ్చారు. ఎలాగోలా పదవి దక్కించుకున్నారు సరే, పోనీ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాతైనా రాములమ్మ యాక్టివ్ అయ్యారా అంటే అదీ లేదు. ఎమ్మెల్సీ పదవి వరించిన తర్వాత బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు విజయశాంతి గట్టి కౌంటర్స్ ఇస్తారని అందరూ భావించారు. గులాబీ నేతలకు రాములమ్మ అయితే బరాబర్ కౌంటర్లు ఇస్తారని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. గులాబీ పార్టీలో ఎదుర్కొన్న అవమానాలు గుర్తు చేసుకునైనా ఆమె బదులు తీర్చుకుంటారనుకున్నారు. కేసీఆర్ ను రాజకీయంగా దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి ఆయన్ని టార్గెట్ చేయడం ఖాయమని అందరూ భావించారు. అయితే ఆమె నోరు విప్పలేదు. ఆఖరికి బీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసినా ఎమ్మెల్సీ రాములమ్మ తనకు సంబంధం లేనట్లు ఉండిపోవడం తీవ్ర విమర్శల పాలైంది.